ఇక ఈ మీటింగ్ లో సినీ ప్రముఖులు ఏం మాట్లాడారో చూద్దాం. ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అరవింద్. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామని చెప్పారు. అల్లు అరవింద్ హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ అని ముంబై వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు. అరవింద్ ముంబైతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండడం మనకు ప్లస్ పాయింట్ అని అన్నారు అరవింద్. తెలుగు ప్రొడ్యూసర్లకు ఈ రోజు చాలా శుభదినమని, ఏం చేస్తే హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ అవుతుందో దాన్ని సాధించడానికి ప్రభుత్వానికి పూర్తిగా తమ సహకారాన్ని అందిస్తామన్నారు అల్లు అరవింద్. ప్రభుత్వాన్ని కలిసి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు అల్లు అరవింద్. సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రయత్నిస్తామని, హైదరాబాద్ షూటింగ్లకు బెస్ట్ స్పాట్ అని ముంబై వాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉంటారని అన్నారు అల్లు అరవింద్. ముంబైతో పోలిస్తే ట్రాఫిక్ తక్కువగా ఉండడం అనేది హైదరాబాద్ కు ప్లస్ పాయింట్ అని, తెలుగు ప్రొడ్యూసర్స్ కి ఈ రోజు చాలా శుభదినమని అన్నారు అల్లు అరవింద్. ఏం చేస్తే హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ అవుతుందో దాన్ని సాధించుకోవడానికి ప్రభుత్వానికి తమ పూర్తి సహకారం ఉంటుందన్నారు అరవింద్. మా ప్రతినిధి జ్యోతి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఈ మీటింగ్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. జ్యోతి, ఈ మీటింగ్ లోనే చర్చలు సఫలీకృతమయ్యే అవకాశాలున్నాయా? సమస్యలన్నింటికీ పరిష్కార మార్గాలు దొరుకుతాయా, లేక మరొకసారి ఏమైనా భేటీ అయ్యే అవకాశం కూడా ఉంటుందా? ఏం జరుగుతోంది ఇంకా లోపల? గంట నుంచి మాత్రం సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం మాత్రం కొనసాగుతుంది. ఒక్కొక్కరిగా తమకున్నటువంటి సమస్యలు ఇండస్ట్రీలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సీఎం ముందైతే ఉంచుతూ ఉన్నారు. అయితే ఆ 1 అవర్ నుంచి కూడా ఈ సమావేశంలో కీలకమైనటువంటి అంశాలను కూడా ఒకవైపు సినీ పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే అసెంబ్లీలో బెనిఫిట్ షోల అంశానికి సంబంధించి ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉంటామంటూ కూడా చెప్పడం జరిగింది. మరొకవైపు డైరెక్టర్ రాఘవేంద్ర రావు కూడా అంటే తెలంగాణలో ఒక అద్భుతమైనటువంటి స్పాట్లు ఉన్నాయి. గతంలో ఏదైతే చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని ఇక్కడ కండక్ట్ చేశారు కాబట్టి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి ఫెస్టివల్స్, మూవీ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తెలంగాణలో కూడా జరపాలంటూ రాఘవేంద్రరావు తన అభిప్రాయాన్ని తెలియజేశారు. మరొకవైపు నాగార్జున కూడా ది బెస్ట్ స్టూడియోస్ కూడా అంటే వరల్డ్లో హైదరాబాద్లో ది బెస్ట్ స్టూడియోస్కి సంబంధించి ఇక్కడ ఉంచాలి అనేది తన కోరిక అంటూ కూడా ఒక్కొక్కరు తమకున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా సీఎం ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి చాలా కలిసివేసిందంటూ కూడా ఒకవైపు మురళీమోహన్ చెప్పినటువంటి పరిస్థితి. అంటే మురళీమోహన్ తనకు సంబంధించినటువంటి అంటే ఏదైతే మూవీస్కి సంబంధించి అటు ఎక్కువ మూవీస్ ఉండడము, రిలీజులు కూడా ఎక్కువగా ఉండడంతో ఆ రిలీజ్కి సంబంధించి ప్రమోషన్స్ కూడా ఎక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా రిజల్ట్స్ ఏ విధంగా అయితే ఇంపార్టెంటో ఆ విధంగా ఫస్ట్ షో అనేది కూడా ఇండస్ట్రీలో అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరం అంటూ కూడా ఆయన వర్షన్ తెలియజేశారు. ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తూ ఉన్నారు. ఏదైతే అటువంటి రాయితీలు ఇన్సెంటివ్స్ వస్తే మాత్రం దానికి సంబంధించి అటు ఇండస్ట్రీకి చాలా మేలు కలుగుతుందని చెప్పేసి ప్రధానంగా వాళ్ళ వర్షన్స్ అన్నింటినీ కూడా సీఎం ముందు ఉంచుతున్నటువంటి పరిస్థితి. తాజాగా జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అంతేకాకుండా అంశాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం ఆ డిస్కస్ కొనసాగుతోంది. ప్రతి ఒక్క అంశం మీద కూడా అంటే ఇన్సెంటివ్స్ మీద కావచ్చు, సినిమా రిలీజులకు సంబంధించి కావచ్చు, ఎందుకంటే సంక్రాంతి కూడా వస్తుంది చాలా పెద్ద సినిమాలు సైతం కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే బెనిఫిట్ షోల మీద తాను ఇచ్చినటువంటి మాటను ఖచ్చితంగా కట్టుబడి ఉంటామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరొకవైపు వాళ్లకు ఉన్నటువంటి ఏవైతే గతంలో ఫేస్ చేసినటువంటి సంఘటనలని అంతేకాకుండా అంశాలన్నింటి మీద కూడా ప్రస్తుతం చర్చ అయితే కొనసాగుతుంది.
ఒకవైపు శ్యామ్ ప్రసాద్ రెడ్డి కూడా తనకున్నటువంటి అంటే చిన్న చిన్న విషయాలకు సంబంధించి కూడా వాటన్నిటిని పట్టించుకోవద్దు, దాన్ని సీరియస్గా తీసుకోవద్దు అనే అంశాలను కూడా ఆయన చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా అటువైపు తెలంగాణలో ఏవైతే బ్యూటిఫుల్ స్పాట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇన్సెంటివ్లకు సంబంధించి ఇంకా ఇతర అంశాలకు సంబంధించి జరిగినటువంటి తాజా పరిణామాలకు సంబంధించి వీటన్నిటిని కూడా చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా అటు తెలుగు ఇండస్ట్రీ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఒకరికొకరు సహకరించుకుంటున్నాము, ఎక్కడ విభేదాలు లేవు అనే విషయాన్ని మాత్రం చాలా స్పష్టంగా అయితే చెప్పేలా చేస్తూ ఉన్నారు ఇక్కడ.